ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనము ఈ ఎడ్జెస్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకున్నది మనకు జాయింట్ పడకుండా ఒకవైపు తక్కువ ఫోల్డ్ చేసుకోవాలి, ఒకవైపు ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. నేను టైలర్స్ మనము ముందు వీడియోలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో మనము నేర్చుకుందాం. ఓకేనా? ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? ఇదిగో ఈ హ్యాండ్స్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. మనకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవైపు తక్కువ ఉండే విధంగా, ఒకవైపు ఎక్స్ట్రా ఉండే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జెస్ అనేవి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇలా నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం కుట్టులోకి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూసుకుందాం. బ్లౌజ్ లెంత్ ఎంత ఉందంటే ఈమెకు 4 ఇంచెస్ ఉందండి. 4 ఇంచెస్ అనేది ఇక్కడ పెట్టేసుకుందాం. ఇదిగో ఇట్లా పెట్టేసుకొని 4 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకొని కుట్టులోకి ఒక 1/2 ఇంచ్ ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇలా 6 ఇంచెస్ ఉందండి. 6 ఇంచెస్ దగ్గర అంటే ఇక్కడ ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మనకు ఇక్కడ మనకు హ్యాండ్ రౌండ్ తిరగడం కోసం ఒక 1.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇట్లా స్ట్రైట్గా ఉండే విధంగా ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ డౌన్ కోసమని, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5కు డౌన్ చేసుకుంటే సరిపోతుందండి. పెద్ద బ్లౌజ్కి అయితే ఎంత డౌన్ చేసుకోవాలి అనేది నేను మీకు ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఎంత డౌన్ చేసుకోవాలి ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఓకేనా? ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇట్లా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసుకున్నప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఓకేనా? నా వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మాత్రం నేను చెప్పే ప్రతిదీ మీకు అర్థం కాదు. అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడికి ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడికి మొత్తం టోటల్ ఎంత వచ్చింది? 7.5 వచ్చిందండి. 7.5 మనకి ఇక్కడ వచ్చిందా రాలేదా అని చూసుకోవాలంటే ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదిగో ఎగ్జాక్ట్ 7.5 మనకు కరెక్ట్గా వచ్చింది. హ్యాండ్స్ ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేసినాయండి. ఈ హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది మనకు కరెక్ట్గా కుదిరిద్దండి. ఓకేనా? ఇదండి ఇలా ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అని ఎక్స్ట్రా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇది షార్ట్ హ్యాండ్స్ లెంత్ వచ్చి 4 ఇంచెస్ అండి. లూజ్ వచ్చి మనకు ఎంత వచ్చింది? టోటల్ లూజ్ వచ్చి 12 ఇంచెస్ అండి. ఓకేనా? ఇదండి హ్యాండ్స్ కటింగు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కటింగ్లో కనుక ఏమన్నా తేడాస్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా? ఇదండి షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ కటింగు. మనకు ఇది బ్లౌజ్ కరెక్ట్గా ఇలా సైడ్ స్టిచ్చెస్ కరెక్ట్గా రావట్లేవు అంటే కనుక ఇలాంటి వీల్ మార్కర్ ఒకటి తీసుకొని ఇలా చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా పెట్టేసుకోవాలి. ఇది పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా కట్ చేసుకొని ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఇక్కడ మనము ఇక్కడికి 7.5 దగ్గరికి ఒక మార్కింగ్ ఇట్లా ఒక కచక అనేది వేసుకోవాలి. ఈ మిడిల్లో ఒక కచక పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ముందు మనకు ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇట్లా వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇలా వచ్చింది కదా
ఇలా వచ్చినప్పుడు మనము ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ నుండి ఈ లైన్ వరకు 7.5 ఇంచ్ వచ్చింది. 7.5లో హాఫ్ ఎంత ఇక్కడ చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నప్పుడు మనము ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఆల్రెడీ మనము 1.5 ఇంచ్ దగ్గర చిన్న బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ దగ్గర ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టేసుకొని స్ట్రైట్గా తీసుకున్నాం కదండి. ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకొని ఇలా మళ్ళీ ఇది ఇందులో ఇక్కడ కచ్చక పెట్టుకున్నాం కదా, ఇది ఈ లైన్లో ఇందులో ఈ కచ్చక దగ్గర ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కటింగ్ అనేది ఇట్లా చేసుకోవాలి. ఇదిగో ఇదండి. ఇలా కొంచెం ఇట్లా రౌండ్ షేప్ కోసం అని ఇలా తీసేసుకుంటే బ్లౌజ్ కటింగ్, హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా ఇలా ఇదిగో చంక డౌన్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు వస్తుందండి. ఓకేనా? ఇదండి హ్యాండ్ కటింగు, మనకు షార్ట్ హ్యాండ్ కటింగ్ ఇదండి. మనకు మిగతా ఇంకా మనకు వేరే కటింగ్స్ ఎల్బో హ్యాండ్ కానీ 3/4 హ్యాండ్స్ కానీ కావాలంటే మీరు నెక్స్ట్ వీడియోను ఫాలో కాండి. ఓకేనా? ఇదండి బ్లౌజ్ కటింగ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి ఇది మనము క్రాస్ బెల్ట్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తున్నాను చూడండి. ఓకేనా? క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఇదిగో ఇది 3.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలండి. ఇలా స్ట్రైట్లో చూసుకోవాలి. మనకు బ్లౌజు వెడల్పు ఎంత ఉందంటే ఇది ఒకసారి చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంత ఉన్నది, 8 ఇంచెస్ ఉంది కదండి. 8 ఇంచెస్కు ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలిపేసుకొని మొత్తం టోటల్గా 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఇదే 10 ఇంచెస్ దగ్గర మళ్ళీ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఇలా ఒక లైన్ అనేది ఇట్లా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక 2.5 ఇంచెస్ ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూసుకొని మనం ఇక్కడ ఒక లైన్ అనేది ఇట్లా డ్రా చేసుకొని ఇక్కడ కొంచెం డౌన్ రావాలండి. ఇలా 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 వచ్చినప్పుడే మనకు క్రాస్ బెల్ట్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ ఎంత రావాలంటే మనకు ఎంత రావాలి ఏంది అనేది మీకు అర్థం కాదు. అలాంటప్పుడు 2.5 కంటే ఒక అంటే 30 ఇంచు క్రాస్ అనేది డౌన్ ఎంత తీసుకోవాలి ఏంది అనేది మీకైతే అర్థం కాదండి. అర్థం కాకపోతే మనము ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర 2.5 దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం కదండి. అక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఇట్లా పెట్టేసుకొని 2.30 ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్కింగ్ వేసుకోవాలండి. మార్కింగ్ వేసుకుంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా నీట్గా ఇలా వస్తుందండి. ఇదిగో ఇలా వస్తుంది. అంతే అండి. క్రాస్ బెల్ట్ కటింగ్ అయితే ఇదండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇదేమో సైడ్స్కి రావాలి, ఇదేమో ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్ అనేది మనకి ఎట్లా గుర్తుండాలంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి దగ్గర ఇక్కడ ఒక కచ్చక అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ అనేది నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కూర్చుంటుందండి. ఓకేనా? దీని తర్వాత మనము మనము రౌండ్ షేపు క్రాస్ బెల్ట్ బెల్ట్ షేప్ నెక్ పీస్లు కావాలి కదండి మనకు. టోటల్గా బ్లౌజ్ మొత్తం టోటల్గా ఇది కట్ చేసుకున్నాం కదండి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న పీస్లన్నీ పక్కన పెట్టేసుకున్నాం. మనం బ్లౌజ్ ఇలా ఈ పీస్లన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు నెక్ పీస్లు అనేటివి కావాలి కదండి. నెక్ పీస్లు కావాలంటే క్లాత్ అనేది ఇట్లా స్ట్రైట్గా ఉన్న క్లాత్ను ఎప్పుడైనా సరే ఇలా క్రాస్గా ఇలా ఒక 1 ఇంచ్ తేడాతోటి మనం ఇలా కట్ చేసుకోవాలి. మీకు 1 ఇంచ్ అనేది రాకపోతే కనుక ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 1 ఇంచ్ ఉంది. ఇదిగో ఇట్లా 1.5 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ కాదు, సారీ ఫ్రెండ్స్, ఇది 1.5 ఇంచ్ తీసుకోండి. 1.5 ఇంచ్ తీసుకుంటే మీకు బిగినర్స్కి అయితే ఇట్లా వేసుకోవడానికి బాగుంటుంది. నెక్ పీస్లో ఇక్కడ మళ్ళీ 1.5 ఇంచ్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి.
ఇదిగో ఇలా 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 మనకు ఇలా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ మన నెక్ అయితే ఎంత రౌండ్ ఎంత ఉందో నెక్కుని బట్టి మనము 3 పీసులా 4 పీసులా ఎన్ని పీసులు అంటే అన్ని పీసులు కొన్ని పీసెస్ అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇదిగో ఇలా మీకు రాకపోతే కనుక ఇలా పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటి ఇట్లా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఇదిగో ఈ విధంగా ఇదిగో ఇదిగో ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇదిగో ఈ పీస్లు అయితే ఎగ్జాక్ట్ సరిపోతాయండి. ఇలా ఇవి నెక్ పీసులు అండి. ఇవైతే నెక్ పీసులు. ఇలా నెక్ అయితే కట్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మనము బ్యాక్ పార్ట్ బ్యాక్ బెల్ట్ కటింగ్ అండి. బ్యాక్ బెల్ట్ది మనము బ్యాక్ పార్ట్ ఉంది కదా దానికైతే వెనకాల పట్టీ వేసుకోవాలి కదా. ఆ పట్టీ కోసం అయితే మళ్ళీ 1.5 ఇంచ్ తేడాతోటి మనము స్ట్రేట్గా కట్ చేసుకోవాలండి. ఇదైతే ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని ఇట్లా ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇవి స్ట్రేట్ బెల్ట్ అంటే బ్యాక్ పార్ట్ కోసం ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత హుక్ పట్టి కాజా పట్టి కోసం మనకైతే గల్లా పార్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్. ఆ గల్లా పార్టులో మనము ఇది కాజా పట్టికి పెట్టేసుకోవాలి. ఇది కాజా పట్టికి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. మనకు హుక్ పట్టి ఒకటి కావాలి. హుక్ పట్టి కోసం మనము మళ్ళీ ఒక 2 ఇంచెస్ కట్ చేసుకోవాలి. మనకు అది హుక్ పట్టి కోసం 2 ఇంచెస్ ఎంత కావాలో మనకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత వస్తుందో చూసుకొని దాన్ని బట్టి ఒక 2 ఇంచెస్ ఇలా స్ట్రెయిట్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ అంతా ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇది కాజా పట్టి కోసం యూజ్ అవుతుంది. ఇది హుక్ పట్టి కోసం యూజ్ అవుతుంది. ఇది బ్యాక్ బెల్ట్ కోసం. ఇది గల్లా పార్ట్ గల్లావి క్రాస్ బెల్ట్ అండి. ఇది గల్లా పీసెస్ ఇవి. ఇది మొత్తం టోటల్గా బ్లౌజ్ అండి. ఇది మీకు నచ్చితే కనుక నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదండి బ్లౌజ్ కటింగ్ వీడియో. ఇది ఫిట్టింగ్ కోసం నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎలా కుట్టుకోవాలి ఏంది అనేది మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ వచ్చి 32 ఇంచెస్ బ్లౌజ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్?